ఉస్మానియా యూనివర్సిటీలో తమ హాస్టళ్లు తమకే కేటాయించాలని డిమాండ్ చేస్తూ యూజీ విద్యార్థులు ధర్నాకు తాత్కాలిక బ్రేక్ పడింది. నిరసన చేస్తున్న విద్యార్థులకు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళనను తాత్కాలికంగా విరమించారు. 100% డిగ్రీ విద్యార్థులకే హాస్టల్ కల్పిస్తామని 3 రోజుల్లో అధికారిక సర్క్యులర్ జారీ చేస్తామని బల్మూరి వెంకట్ చెప్పడంతో యూజీ విద్యార్థులు శాంతించారు. మరోవైపు తమకు కూడా న్యాయం చేయాలని పీజీ విద్యార్థులు ఎమ్మెల్సీని కోరారు. ఏ రకంగా ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని ఒక ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. ఇక్కడున్న విద్యార్థులు, అది పీజీ కానీ యూజీ కానీ, విద్యార్థులకి హాస్టల్ ఫెసిలిటీతో పాటు ఏదైతే వారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళ సమస్యల్ని పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఒక తీవ్ర ఆవేదన ఆందోళన ఉన్నారు. వాళ్ళకు ఒక భరోసా కల్పించడానికి ఈ ప్రభుత్వం 100% పంతాలకి పోకుండా ఎక్కడ సమస్యలున్నా ఆ సమస్యల్ని పరిష్కరించే ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు ఏదైతే విద్యార్థులకి ప్రతినిధిగా గవర్నమెంట్లో ఉన్న ఒక శాసన మండలి సభ్యునిగా వచ్చి ఆ సంబంధించిన వైస్ ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఇన్ఛార్జ్ వీసీ గారితో ఫోన్లో సంప్రదించి గవర్నమెంట్ తరఫున కూడా అధికారులతో మాట్లాడి ఏదైతే సంబంధించి ఇష్యూ ఈ రకంగా ఉంది, శాశ్వతంగా దీన్ని పరిష్కరించాలని చెప్పి చెప్పడం జరిగింది. 100% ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరిస్తుంది.